న్యూస్ పల్స్, నేను శ్వేత. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రజాసేవని ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని కొనసాగించిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 26న రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ వాహనాల ఎగరవేతపై నిషేధం విధించారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బేగంపేట మార్కెట్, మారేట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలుంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించి డ్రోన్లు ఎగరవేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా సిట్ చీఫ్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వివరాలు వెల్లడించకపోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసినట్లుగా నోటీసులో పేర్కొన్నారు. సిట్ చీఫ్ పై ఉన్నాయని పేర్కొన్న 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, గడువులోగా స్పందించకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం స్వామివారిని 69,726 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,832 మంది భక్తులు తమ తలనీలాలు స్వామివారికి సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,12,00,000 రూపాయలు కాగా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. ఇక రేపటి రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు టీటీడీ రద్దు చేసింది. రేపు సుమారు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్లో వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బి ఫారంతో తెలంగాణ జాగృతి పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. దివ్యాంగుల కోటాలో సీటు కోసం ఓ యువకుడు తన పాదాన్ని నరుక్కున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో చోటు చేసుకుంది. జాన్పూర్కు చెందిన సూరజ్ భాస్కర్ ఎలాగైనా వైద్య కళాశాలలో సీటు సంపాదించాలని కలలు కనేవాడు. 2 సార్లు నీట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో రిజర్వేషన్ల కోటాలో సీటు సంపాదించాలని తన పాదాన్ని నరుక్కున్నాడు. 5 రోజులకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పాదాన్ని నరికారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించగా పాదాన్ని ఒక యంత్రంతో కోసినట్లుగా తేలింది. దీంతో లోతుగా విచారించగా నిజాలు బయటపడ్డాయి. ఆయనే స్వయంగా అవయవ ఛేదనకు పాల్పడినట్లుగా గుర్తించారు.
కర్ణాటకలోని బళ్ళారిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బళ్ళారి శివార్లోని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన 3 కోట్ల విలువైన ఫామ్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కిటికీలు తలుపులు పగలగొట్టి నిప్పంటించడంతో ఫర్నిచర్ కాలిపోయింది. బళ్ళారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులేనని ఆరోపించారు. బ్యానర్ కట్టే సమయంలో తలెత్తిన అల్లర్ల సందర్భంగా జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పంటిస్తామని ఎమ్మెల్యే అప్పట్లో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులను విచారణ కోరగా ఎవరిని అరెస్ట్ చేయలేదు, దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రపంచ ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. తమకు WHO తిరిగి చేరే ఉద్దేశం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాధుల పర్యవేక్షణ, ఇతర ప్రాధాన్యతలపై అమెరికా ఇక నుంచి నేరుగానే ఇతర దేశాలతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. WHOకు అమెరికా సుమారు 2004 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. తమ వద్ద నుంచి అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఆ సంస్థ తీసుకుందని, తాము ఎలాంటి బకాయిలు చెల్లించబోమంటూ అమెరికా స్పష్టం చేసింది. రెండోసారి అధికారం చేపట్టాక WHO నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ కప్ మ్యాచ్ల వేదిక మార్పు విషయంలో ఐసీసీతో తలపడిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీసీబీ విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఐసీసీ ఆ దేశానికి మరోసారి షాక్ ఇచ్చింది. భారత్లోనే తమ మ్యాచ్లను నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీసీబీ దాఖలు చేసిన అప్పీల్ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ తోసిపుచ్చింది. తమ పరిధిలోకి రాని అంశంపై విచారణ జరపలేమని డీఆర్సీ కమిటీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమావళి, డీఆర్సీ నిబంధనల ప్రకారం ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ను విచారించే అధికారం కమిటీకి లేదు. డీఆర్సీ నిర్ణయం నేపథ్యంలో చివరి అస్త్రంగా స్విట్జర్లాండ్లోని CASను ఆశ్రయించాలని బీసీబీ భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ను హిమపాతం ఆవరించింది. గురువారం సాయంత్రం నుంచి మంచు పడుతుండటంతో పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారాయి. ప్రతికూల వాతావరణం కారణంగా పలు రోడ్లను మూసేశారు. కీలక ప్రాంతాల్లో రైల్వే సేవలను రద్దు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో విమాన సేవలకు అంతరాయం కలిగించాయి. శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలన్నీ రద్దయినందున విమాన రాకపోకలను నిలిపివేశారు. ఎడతెరిపి లేని మంచుతో పూంచ్, ఉదంపూర్ జిల్లాల్లో చిక్కుకుపోయిన 100 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. జమ్మూలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో కొన్ని గంటల పాటు యాత్రను నిలిపివేశారు. మొఘల్ రోడ్, శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారి, సింతాన్ రోడ్లను మూసివేశారు.